ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. అంటే జూన్ 8 రోజు ప్రతి సంవత్సరము వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సెలబ్రేట్ చేస్తారు. వై డూ వి సెలబ్రేట్ బ్రెయిన్ ట్యూమర్ డే అంటే అవగాహన కోసం. అంటే పేషెంట్కి ఒక బ్రెయిన్ ట్యూమర్ వస్తే భయపడాల్సిన అవసరం ఏం లేదు. దాని తగ్గట్టు జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి ఈ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే టు బ్రేక్ డౌన్ ఎ మిత్. భయం ఏంటంటే జనాల్లో అందరికీ అపోహ కానీ భయం కానీ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అనగానే ముందుగా భయపడేది త్వరగా చనిపోతారనో లేకపోతే కాలు చేయి పడిపోయి పక్షాతం జీవితాంతం బెడ్ రిడన్గా ఉంటారనే ఒక మిత్ ఉంది. అంటే ఒక అపోహ ఉంది. ఆ అపోహని బ్రేక్ చేయడానికి ఈరోజు మా ప్రీవియస్లీ ఆపరేటెడ్ పేషెంట్స్ని ఒక 30 to 50 మెంబర్స్ని పిలిచాము. వీల్ హ్యావ్ ఎ స్మాల్ వాకథాన్. వాళ్ళతోటి వాకథాన్ ఎందుకు చేపిస్తున్నామంటే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేట్ అయినా సరే దే ఆర్ వాకింగ్ అరౌండ్, దే ఆర్ లివింగ్ ఏ క్వైట్ నార్మల్ లైఫ్ అని చూపించడానికి అండ్ టు గివ్ అవేర్నెస్ టు ద జనరల్ పబ్లిక్. సో బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా ఏం భయపడొద్దు, ట్రీట్మెంట్ ఈజ్ 100% ఉందని చూపించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. June 8th is celebrated as World Brain Tumor Day. And ఈ ఇయర్ బ్రెయిన్ ట్యూమర్ డే మోటో ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. సో జనరల్గా ఎవరికైనా సిమ్టమ్స్ ఎట్లా, బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే హెడేక్, వామిటింగ్స్, లేదంటే కాలు చేయి వీక్నెస్ రావడము, తర్వాత విజన్ బ్లర్ అవ్వడము, అన్కాన్షియస్ అయిపోవడము ఇట్లా. సో ఇవన్నీ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏదైనా సపోజ్ బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ కానీ ఏమైనా బయటపడితే తొందరగా మనం వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా కన్సల్ట్ చేసి మనం దానికి ఈజీగా తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. టుడే ఈస్ June 8th, which is celebrated as వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. అంటే మన మెదడుని మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటామో అండ్ సమస్యలు రాకుండా ఉండడం కోసం మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ దాని గురించి ఈ ఇయర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద థీమ్. సో ఒక కామన్ అపోహ మిత్ ఏంటంటే హెడేక్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకుంటాము, విచ్ ఇస్ ఎ మిత్. ప్రతి హెడేక్ పేషెంట్కి ట్యూమర్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ 2% ఆఫ్ ది పాపులేషన్ హూ సఫర్స్ ఫ్రమ్ హెడేక్. తలనొప్పులు కంటిన్యూస్ ఉన్న వాళ్ళకే మనకి బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వస్తాయి. సో ఈ మిత్ అన్నది పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే తలనొప్పులతో పాటు వాంతులు ఆర్ మత్తుకు జారుకున్న ఫిట్స్ లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత ఒకవేళ అందులో మనకు కంతి ఏర్పడితే అప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు మనం సంబోధిస్తూ ఉంటాము. అండ్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ మిత్ దట్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే మన జీవిత ఆయుష్ తగ్గిపోతుంది, మనం చనిపోతామని. అది పెద్ద అపోహ అండి. శస్త్రచికిత్సలతోటి మందులతోటి మనం బ్రెయిన్ ట్యూమర్ని మనం కాపాడగలుగుతాం ఆ సమస్యల నుండి. అండ్ ఇప్పుడు మన హాస్పిటల్లో we have got sophisticated instruments, very delicate instruments ఉన్నాయి. navigation is there with high end microscope with other instruments అండి. వీటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనము మన కంతులను తొలగిస్తూ దగ్గరున్న బ్రెయిన్ స్ట్రక్చర్స్ని మనం ఇబ్బంది లేకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో we also called about 30 to 50 patients as an awareness program wherein వాళ్ళతోటి వాకథాన్ చేయిస్తున్నాము. సో దట్ జనాలకు అవేర్నెస్ కలుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ రాగానే మనం ఏమి చేయలేము, ఇంటి పరిధిలోనే ఉండిపోతాం అనుకుంటాము. అలా కాకుండా నడిపేయడం వల్ల వాళ్ళ జీవన శైలి ఏ విధంగా మారింది, హౌ బెటర్ దే హ్యావ్ బికమ్ యాజ్ ఇన్ సొసైటీ అని చూపించడానికి కోసం వాకథాన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మా కొలీగ్స్ చెప్పినట్టు బ్రెయిన్ ట్యూమర్ డే June 8th నాడు మనం అబ్జర్వ్ చేస్తాము. ఇది బేసిక్గా బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు మనము భయపడకుండా ఇప్పుడు లాస్ట్ 20 ఏళ్లలో ఎంతో అధునాతన చికిత్సలు వచ్చాయి. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అంటే చాలామంది వెనక్కి అడుగేస్తారు, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తే ఏమవుతుంది అనేది. ఇప్పుడు వచ్చిన అధునాతన చికిత్సలతోటి మైక్రోస్కోప్ తోటి కానీ, న్యూరో నావిగేషన్ కానీ, న్యూరో మానిటరింగ్ కానీ, ఇప్పుడు మేము చేసే కీ హోల్ సర్జరీస్ అంటాం, చిన్న ఘాటుతోటి ఆపరేషన్ చేయటం, న్యూరో మానిటరింగ్ సర్జరీతోనే మనము కాళ్ళు చేతులు ఎట్లా పనిచేస్తున్నాయి, మాట ఎట్లా ఉంది అని కూడా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ప్రతి పేషెంట్కి కూడా సాధ్యమైనంత వరకు అందరూ మమ్మల్ని అడిగేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సాధ్యమైనంత వరకు మినిమల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ చేసి వాళ్ళని తొందరగా రికవరీ చేసి మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉండేటట్టు మనం అన్ని పద్ధతులు, అన్ని రకాలైన వైద్య అందిస్తాము. అలాంటి సౌకర్యం మన కేర్ హాస్పిటల్లో ఉంది. మా ఫాదర్కి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది. సో ఐ వాంట్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. సో మా ఫాదర్కి ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఇలా బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని
అన్నారు. సో ఫస్ట్ వేరే హాస్పిటల్లో చూపించాం. ఆ తర్వాత వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మీనరసింహరాజు సార్ గారి గురించి తెలిసి సో సెకండ్ ఒపీనియన్ కింద ఈయన దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత సార్ కూడా చూసి సర్జరీ చేయాలి అన్నారు. సో వీ వెంట్ గో హెడ్. సో సార్ ఇది కాంప్లికేట్ సర్జరీ అయినా కూడా సార్ చాలా బాగా చేశారు. తర్వాత కూడా మా ఫాదర్ చాలా త్వరగా రికవర్ అయ్యారు. సో రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. సో థ్యాంక్ యూ ఆల్.